హాయ్ అండి. ఈరోజైతే నేను తాటి ముంజల పాయసం అయితే చేయబోతున్నాను. దానికోసం ముందుగా పాలు అయితే మరగబెట్టుకొని మనం నానబెట్టిన సగ్గుబియ్యాన్ని అయితే అందులో వేసి బాగా మరిగించాలి. మరిగాక 2 యాలకులు, కొంచెం పంచదార అయితే వేస్తున్నాను. వేసి మన సగ్గుబియ్యం బాగా ఉడికాక స్టవ్ అయితే ఆపేసి అప్పుడైతే నేను తాటి ముంజలు అయితే వేస్తున్నాను. తాటి ముంజలు చిన్నగా కోసుకొని అయితే వేస్తున్నాను. ఇదిగోండి తాటి ముంజలు అయితే ఈ సైజులో కోసుకున్నాను. కోసుకున్న ముంజలు అయితే స్టవ్ ఆపేసాక అయితే వేస్తున్నాను. చల్లారాక మనం తాగుతుంటే చాలా బాగుంటుంది. మన బాడీలోని వేడినంతా తగ్గిస్తుంది. ఒంటికి అయితే చలవ చేస్తుంది. ఈ వేసవిలో చాలా బాగుంటుంది తాటి ముంజల పాయసం. ప్లీజ్ మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.